మెదక్ పట్టణంలో రామ్దాస్ చౌరస్తా వద్ద శివాజీ చౌక్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఈరోజు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని గారు ఈరోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడు. ఎందుకంటే అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం కోసమే వాళ్ళు వాళ్ళ పదవిలో ఉండి పోరాటం చేస్తారు. ఖచ్చితంగా విద్యార్థులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఏ విద్యార్థి కూడా మొన్న ఉద్యమంలో రాలేదు. విద్యార్థులకు అందరికీ కూడా తప్పకుండా మన ప్రధానమంత్రి గారు మరియు విద్యాశాఖ మంత్రి గారు తప్పకుండా విద్యార్థులకు న్యాయం చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో రామ్దాస్ చౌరస్తాలో మరి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొన్న నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి పార్లమెంటును ముట్టడించడానికి కొన్ని దేశ విద్రోహ శక్తులు, అల్లరి మూకలు, రోహింగ్యాలు, అదేవిధంగా పరాయి దేశం నుంచి వచ్చి భారతదేశంలో ఉంటూ విదేశాల పాట పాడే దొంగన కుక్కలు పార్లమెంటును ముట్టడించే ప్రయత్నం చేసినాయి. దానికి నిరసనగా ఈరోజు రాహుల్ గాంధీ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్ అనే నినాదాలతో మేము రోడ్లపైనకు రావడం జరిగింది. గత కొన్ని నెలల క్రితం కూడా తెలంగాణలో ఎస్ఎస్సి పేపరు లీక్ కావడం జరిగింది. అయినా కానీ మేము ఏమనకుండా కూడా సరే కొద్దిగా తప్పు జరిగింది కరీంనగర్ ఏరియాలో అని చెప్పి ఊరుకోవడం జరిగింది. కానీ ఎప్పుడో నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి మరి పార్లమెంటు శీతాకాలం సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఏదో అల్లర్లు చేసి ఎమర్జెన్సీని తీసుకొచ్చే రీతిలో మరి కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. దీన్ని మేము భారతదేశంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ రాహుల్ గాంధీ, నువ్వు ప్రధానమంత్రి జోలికి వచ్చేటట్టు మనిషివి నువ్వు కాదు. నీకు అసలు ఏడున్నదో దిమాగ్ కూడా ప్రజలకు అర్థమైతలేదు. ఒక విద్రోహ శక్తులతోని చేయగలపవలసిన అవసరం నీకేమున్నది? నువ్వు భారతదేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడు అయ్యి ప్రధానమంత్రి ఇల్లును ముట్టడి చేసే ప్రయత్నం చేసినావు. నువ్వు ఒక మూర్ఖుడవు అని చెప్పి నేను ఒక సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు భారత ప్రజలంతా కూడా మరి నీట్ పరీక్ష రాసిన విద్యార్థులంతా కూడా ఈ యొక్క భారత ప్రధానమంత్రిని కానీ అర్థం చేసుకున్నారు. మరి విద్యార్థులకు ఏం కావాలనో చెప్పి భారత ప్రధానమంత్రి ఆలోచిస్తున్నాడు.